ఏమండోయ్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. శివరాత్రి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది కందగడ్డలండి. ఏ రోజు మనం తిన్నా తినకపోయినా శివరాత్రి రోజున తప్పనిసరిగా కందగడ్డల్ని మనం తింటూ ఉంటాం. ఇది ఒక ఆచారంగా సంప్రదాయంగా వస్తుంది. మరి మన పెద్దలు ఈ ఆచారాన్ని సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మన ఆచారాలు సంప్రదాయాలని మనం ఫాలో అయినా అవ్వకపోయినా ఇతర దేశాల వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారండి. ముఖ్యంగా అమెరికా దేశం వాళ్ళు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుక్కీ స్వీట్ పొటాటో డే అని పేరు పెట్టుకుని మరి ఈ కందగడ్డల్ని రకరకాల వంటలు చేసుకుని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని మరీ తింటున్నారంటండి. మరి దీంట్లో అంత గొప్ప విశేషాలు ఏమున్నాయి, మరి శివరాత్రి రోజున మనం ఎందుకు కందగడ్డలను తినాలి, అసలు కందగడ్డల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏమండోయ్, శివయ్యను మనసారా ప్రార్థిస్తూ ఉపవాసాలు చేసే శివరాత్రి పర్వదినాన ఎక్కువ మంది తీసుకునే ఆహారాల్లో చిలకడ దుంప ఒకటండి. ఎందుకంటే తక్షణ శక్తినిస్తూ ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ ఇలా దుంపలన్నిటిలోకి ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహారంగా మొదటి స్థానంలో ఈ చిలకడ దుంపలు ఉన్నాయండి. వీటినే కందగడ్డలను కూడా పిలుస్తారనమాట. ఈ ప్రత్యేకతలు ఉండడం వల్లే ఈ పండుగ రోజు ఇది అల్పాహారం అయిందన్నమాట. ఇంకా ఈ స్వీట్ పొటాటోలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే నిజంగానే మనం ఆశ్చర్యపోతామండి. మరి ఈ స్వీట్ పొటాటో తీపి కబుర్లు ఏంటో ఇప్పుడు వినేయండి. ఎందుకో తెలియదు కానీ చిలకడ దుంప అనగానే అందరికీ కాస్త చిన్న చూపే ఉంటుందండి. ఇది ఆలుగడ్డ అంటే అందరికీ ఫేవరెట్ ఫుడ్, చక్కగా అందరూ ఇష్టంగా తినేస్తారు. కానీ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అనే కారణంతో దుంపల్ని కొంతమంది పక్కకు పెట్టేస్తూ ఉంటారండి. ముఖ్యంగా తీయగా ఉండే ఈ చిలకడ దుంపల్ని ఆరోగ్యానికి మరింత చేటని, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అసలు తినకూడదని ముట్టుకోరు. కానీ మీకు తెలుసా అండి, పిల్లల ఎదుగుదల దగ్గర నుంచి పెద్దల ఆరోగ్య సమస్యల్ని తగ్గించడం వరకు దీని పాత్ర చాలా ఉందన్నమాట. ఈ చిలకడ దుంపల్ని తినడం వల్ల శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయంటండి. వీటికి గెనుసుగడ్డలని, రత్నపురి గడ్డలని, చిలకడ దుంపలని, కందగడ్డలని, స్వీట్ పొటాటో అని ఇలా ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఈ తీయటి దుంపలు మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా దొరుకుతాయి అన్నమాట. దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉన్నటువంటి ఈ చిలకడ దుంపల్ని, ఇంకా బడ్జెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ దుంపల్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారండి. మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. అందుకే ముఖ్యంగా శివరాత్రి రోజున తెలంగాణ ప్రాంతంలో తప్పనిసరిగా ఈ చిలకడ దుంపల్ని తింటూ ఉంటారండి. మరి ఈ చిలకడ దుంపల వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ దుంపల్ని ఉడికించుకుని ఆహారంగా తిన్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గుతారంటండి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంట. ఇంకా క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఈ దుంపల్లో ఉంటుందంటండి. అందుకే ఈ చిలకడ దుంపల్ని బెస్ట్ రూట్ వెజిటబుల్గా చెప్తారనమాట. ఇంకా మన శరీరానికి అవసరమైనటువంటి ఖనిజాలు, విటమిన్లు, ఇంకా బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సి, ఈ విటమిన్, B6, పొటాషియం, పీచు ఇవన్నీ కూడా పుష్కలంగా వీటిలో ఉంటాయండి. ముఖ్యంగా పసిపిల్లలు, పాపాయిలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు, 1 సంవత్సరం లోపు పిల్లలు, వాళ్ళకి మొట్టమొదట పరిచయం చేయాల్సినటువంటి ఆహారం ఇదేనంటండి. చిన్నపిల్లలకి తరచుగా చిలకడ దుంపల్ని ఉడికించి తరచుగా పెట్టడం అలవాటు చేస్తే కనుక వాళ్ళకి సీజనల్గా వచ్చేటటువంటి దగ్గు, జలుబు ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయంటండి. ప్రతిరోజు ఒక దుంప తినిపించడం వల్ల పిల్లల శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుందంట. అదేవిధంగా పిల్లలైనా పెద్దలైనా ప్రతిరోజు ఈ దుంపల్ని ఏదో ఒక రూపంలో ఉడకబెట్టుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ముఖ్యంగా దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తిన్నటువంటి ఆహారం తొందరగా జీర్ణం అయిపోతుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్య ఉంటే దాని బారి నుంచి బయటపడతారు. ఇంకా ముఖ్యంగా ఈ చిలకడ దుంపలు కండరాల కదలికకి, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయంటండి. ఇంకా చాలా
చాలామంది డయాబెటీస్ ఉంది కదా తినకూడదు అనుకుంటారండి. కానీ ఈ దుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని హాయిగా తినచ్చంటండి. రక్తంలో చక్కెర స్థాయిల్ని క్రమబద్ధం చేసి ఫైబర్ని అందిస్తుంది కాబట్టి దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట, పెరగవంట, ఎలాంటి ఇబ్బంది ఉండదంటండి. ముఖ్యంగా క్యాన్సర్లను తిప్పికొట్టేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది ఇంకా ఊదా రంగు దుంపల్లో ఇవి ఇంకా పుష్కలంగా ఉంటాయంట. ఇంకా ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే గనక వాటిని బారి నుంచి కూడా ఈ దుంపలు బయటపడేలా చేస్తాయంటండి. ఇంకా స్వీట్ పొటాటోలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్నపిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా పిల్లలకి ఈ దుంపల్ని ఉడికించి తినిపించాలండి. పిల్లలు పెద్దలు కంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే ఈ దుంపల్ని తినడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ చిలకడ దుంపల్ని తరచుగా తినడం వల్ల గుండె జబ్బులు బారి నుంచి తప్పించుకోవచ్చు అంటండి. ఎందుకంటే దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇంకా ఎవరికైనా హై బీపీ ఉంటే గనక బీపీని నియంత్రిస్తుందంట, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందంటండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఇది చక్కటి పోషకాహారం అనమాట. గర్భంలో ఉన్నటువంటి శిశువు చక్కగా ఎదుగుతుందంటండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు వీటిని తప్పనిసరిగా తినాలని వైద్యులు చెప్తున్నారనమాట. ఇంకా ఈ దుంపల్ని తినడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా వరకు పొట్ట నిండినటువంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఏది పడితే అది తినకుండా కంట్రోల్డ్గా ఉండడానికి సహాయపడుతుంది అనమాట. ఇంకా మెదడు పనితీరు కూడా చాలా చక్కగా పనిచేయడానికి అవసరమైనటువంటి B6 అనేటటువంటి విటమిన్ దీంట్లో పుష్కలంగా ఉంటుందంటండి. ఇంకా ఎవరికైనా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే అది తగ్గుతుందంట, జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. ఇంకా ముఖ్యంగా మన జుట్టుకి మంచిదంటండి, చర్మానికి చిలకడ దుంప మంచిదంటండి. ఎందుకంటే దీంట్లో C విటమిన్ ఉంటుంది కాబట్టి శరీరం తొందరగా ముడతలు పడకుండా నిగారింపుగా ఉంటుందన్నమాట. ఇంకా కొలాజిన్ ఉత్పత్తికి మన శరీరంలో ఉండే మృత కణాలను తొలగించడానికి ఈ దుంపలు ఉపయోగపడతాయంటండి. ఇంకా దీంట్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇంకా మన జుట్టుకి చాలా మంచిది. ఎవరికైనా చుండ్రు సమస్యలు ఉంటే కనుక చుండ్రు కూడా పోతుందంటండి. ఈ విధంగా మన శరీరంలో ఉండే ప్రతి అవయవం యొక్క బాగోగుల్లోనూ ఈ దుంప పాలు పంచుకుని మనకి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఒకప్పుడు ఈ దుంపల్ని కాల్చుకుని తినేవాళ్ళండి. మేము చిన్నప్పుడైతే ఈ దుంపల్ని కాల్చుకుని తినేవాళ్ళం, లేదంటే ఉడకబెట్టి తినేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు వీటిని స్వీట్స్ తయారు చేయడానికి, కేకులు తయారు చేయడానికి, ఐస్ క్రీముల్లో కూడా ఉపయోగిస్తున్నారండి. ఇంకా చాలామంది అయితే రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే వీటిని చక్కగా ఎండబెట్టి ఆ ఎండిన వాటిని కూడా మనకు అమ్ముతున్నారండి, స్నాక్స్ రూపంలో అమ్ముతున్నారనమాట. ఇంకా ఈ దుంపలతోటి రకరకాల పొడులు తయారు చేస్తున్నారు, నూడిల్స్ తయారు చేస్తున్నారు, జామ్స్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో పుష్కలంగా దొరుకుతున్నాయండి. కానీ అన్నిటికంటే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికే వాటిని తెచ్చుకుని ఉడకబెట్టుకుని తింటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ శరీరం యొక్క అందాన్ని పెంచుతున్నాయి కాబట్టి సబ్బుల తయారీ నుంచి బాడీ లోషన్స్ తయారీ వరకు సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వీటిని భాగం చేశారంటండి. ముఖ్యంగా ఈ దుంపల్లో ఉండేటటువంటి గొప్ప గుణాలు, పోషక విలువలు వీటన్నిటినీ తెలుసుకున్నటువంటి అమెరికా దేశం వాళ్ళు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుక్ ఏ స్వీట్ పొటాటో డే అని పేరు పెట్టుకుని మరి పాకశాస్త్రంలో ఎవరికి వారు వాళ్ళ ప్రావీణ్యం చూపిస్తూ ఈ చిలకడ దుంపలతోటి రకరకాల వంటలు వండుకుని చక్కగా స్నేహితులతోటి బంధువులతోటి కలిసి విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని మరి ఇష్టంగా తింటున్నారంటండి. ఎందుకంటే అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది కాబట్టి మన దేశం వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారనమాట. అయితే ఈ చిలకడ దుంపలు మన దగ్గర లేత ఊదా రంగులో తెల్లటి గుజ్జుతో ఉన్నటువంటి దుంపలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. కానీ ఇతర దేశాల్లో వీటిల్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా పైన ఎర్రగా లోపల ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి స్వీట్ పొటాటో అమెరికా దేశంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారంటండి. లేత కాషాయ రంగుల్లో అటు ఇటుగా క్యారెట్లా కనిపించేటటువంటి దుంపలు కూడా మనకి బయట దొరుకుతున్నాయి అన్నమాట. మన ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో మాత్రమే కాకుండా జపాన్లో కూడా పర్పుల్ కలర్లో ఉండేటటువంటి చిలకడ దుంపల్ని పండిస్తారంటండి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల రంగుల్లో రూపాల్లో ఈ చిలకడ దుంపల్ని పండిస్తూ ఉన్నారనమాట. మన దేశంలో మాత్రమే కాకుండా కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చీడపీడల్ని తట్టుకుని
పెరిగే రంగురంగుల చిలకడ దుంపల్ని వారు సృష్టిస్తున్నారండి. ఈ కలర్ఫుల్ స్వీట్ పొటాటో రంగులు కేవలం చూడడానికి మాత్రమే కాకుండా ఆరెంజ్ కలర్లోనూ పర్పుల్ కలర్లోనూ చక్కగా మనకి దొరుకుతూ ఉన్నాయన్నమాట. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మరి పండ్లు కూరలు తింటే మనకి ఎన్ని పోషకాలు వస్తాయో అంతే విధంగా మనకి చిలకడ దుంపల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. మరి చిలకడ దుంపలను పండించే దేశాల్లో మొట్టమొదటి స్థానం చైనాదంటండి. మన భారతదేశం 5వ స్థానం అంట. ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న దాదాపు 10 కోట్ల మెట్రిక్ టన్నుల స్వీట్ పొటాటోల్లో 60% చైనా వాళ్ళే పండిస్తున్నారంటండి. ఈ 100 గ్రాముల ఈ చిలకడ దుంపల్లో మనకి 86 క్యాలరీస్ ఉంటాయంటండి. 20.1 గ్రాము పిండి పదార్థాలు ఉంటాయంట. 1.6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయంట. 3 గ్రాముల పీచు ఉంటుందంటండి. 2.4 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుందంట. 823 మైక్రోగ్రాములు ఏ విటమిన్ ఉంటుందంట. 337 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుందంటండి. 0.3 మిల్లీగ్రాముల మాంగనీస్ ఉంటుందంట. కాబట్టి ఈ చిలకడ దుంపల్ని మరి ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి మన పెద్దలు మన పూర్వీకులు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళకి నీరసం రాకుండా ఉండడం కోసం పోషకాహార లోపం ఏర్పడకుండా ఉండడం కోసం ఈ చిలకడ దుంపల్ని తప్పనిసరిగా తినాలి, పచ్చివి తినండి లేదా ఉడకబెట్టుకు తినండి లేదా కాల్చుకుని తినండి అని చెప్పి ఈ ఆహారాలని మనకి ఒక సంప్రదాయంగా ఒక ఆచారంగా ఏర్పాటు చేశారండి. చూశారు కదండి, మన పెద్దవాళ్ళు ఈ దేనిని ఒక ఆచారంగా ఒక సంప్రదాయంగా మనకు అందించిన దాంట్లో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి, ఇంకా ఎన్నో రకాల సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి. కాబట్టి పెద్దల మాట చద్ది మూట అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలని సంప్రదాయాలని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవ్వడం మాత్రమే కాకుండా మన పిల్లలకు కూడా వీటి గురించి తెలియజెప్పాలండి. ఏదో శివరాత్రి వచ్చింది కదా, ఉపవాసం ఉన్నాం కదా, 4 దుంపలు ఉడికించేసి పిల్లలకు 4 ఇచ్చి మనం 4 తినేద్దాం అన్నట్టు కాకుండా, నాన్న ఈ చిలకడ దుంపల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ శివరాత్రి రోజున మనం ఎందుకు తినాలంటే ఎందుకు తినాలి, మన శరీరాన్ని శక్తివంతం చేసుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ పండుగ రోజున ఈ విధంగా ఉపవాసం ఉండాలి, ఈ విధంగా ఈ దుంపలను తినాలి అని పిల్లలకి చెప్పాలండి, చెప్పి తినిపించాలన్నమాట. అలా మన నాలెడ్జ్ని మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన నాలెడ్జ్ను కావచ్చు, మన ఆచారాల సంప్రదాయాలు వాటి విశిష్టతను కావచ్చు మనం మన పెద్దల ద్వారా తెలుసుకుని మన పిల్లలకి అందించినట్లయితే ఈ జ్ఞానాన్ని వాళ్ళు ముందు తరాలకి అందిస్తారనమాట. ఈ విధంగా మన ఆచారాలని మన సంప్రదాయాలని మనం కాపాడుకోవాలండి. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే భారతదేశానికి సంబంధించిన ప్రతి ఆచార సంప్రదాయాల్ని ఇంకా అన్నిటినీ కూడా ఇతర దేశాల వాళ్ళు నేర్చుకుని మరీ ఫాలో అవుతున్నారండి. ఇప్పుడైనా మనం కూడా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుని మన ముందు తరాలకి అందించాలన్నమాట. కాబట్టి ఈరోజు శివరాత్రి కాబట్టి మనకి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ చిలకడ దుంపలు బాగా పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిలకడ దుంపలను తెచ్చుకుని ఉడికించుకుని లేదా కాల్చుకుని లేదంటే శుభ్రంగా కడిగి పచ్చివైనా సరే తప్పనిసరిగా తినండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి. మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.